ఇలా సినిమాలు ఆడితేనే ఆ హీరోను సూపర్ స్టార్ అనాలి. మొదటి భాగం. 'శోభన్ బాబును' నంబర్ 1 హీరోను చేసిన 'జీవన తరంగాలు' చిత్రం సరిగ్గా 53 ఏళ్ల క్రితం ఏప్రిల్ 20, 1973 నాడు విడుదలైనది. 'జీవన తరంగాలు' చిత్రం సాధించిన సంచలన విజయం కేవలం 100 రోజులు ఆడిన కేంద్రాలతోనో, లేక ఆ చిత్రం సాధించిన వసూళ్లతోనో అంచనా వేయడం చాలా కష్టం. కానీ ఆ చిత్రం ఒక హీరో కెరీర్‌ని ఎలా మార్చినదో తెలుసుకుంటే అప్పుడు ఆ చిత్రం ప్రభావం ఎంత శక్తివంతమైనదో తెలుస్తుంది. ముందుగా సినీ రాజధాని విజయవాడలో పరిస్థితి చూద్దాం. విజయవాడలో 'హీ-మ్యాన్' నటించిన 'జీవన తరంగాలు' చిత్రం నుండి 'ఇద్దరు ఇద్దరే' వరకు వరుసగా ఆయన నటించిన 24 చిత్రాలు టాక్‌కు సంబంధం లేకుండా వచ్చిన సినిమా వచ్చినట్లు విజయవాడ మెయిన్ థియేటర్‌లో 50 రోజులు ఆడటం, అది ఆ 24 చిత్రాలు కేవలం 34 నెలలలోనే విడుదల కావటం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనితర సాధ్యమైన విషయం. ఏ తరం హీరోలకైనా అంత తక్కువ వ్యవధిలో. అలాగే 'జీవన తరంగాల' నుండి 'మనగాడు' వరకు వరుస 28 చిత్రాలు. ఇందులో ఆఖరి 22 చిత్రాలు వరుస కలర్ చిత్రాలే. కేవలం 34 నెలల్లోనే విడుదల కావడం, అవన్నీ డేట్ తిరగడం 1970 దశాబ్దానికే కాకుండా నేటి వరకు రికార్డ్ అతి తక్కువ సమయం దృష్ట్యా. 'హీ-మ్యాన్' నటించిన 'జీవన తరంగాల' నుండి 'ఇదాలోకం' వరకు వరుసగా 6 బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు. ఆ తర్వాత 'డాక్టర్ బాబు' నుండి 'అందరూ దొంగలే' వరకు వరుసగా 6 కలర్ చిత్రాలు విడుదలై, ఆ 12 చిత్రాలు విజయవాడలో డైరెక్ట్‌గా 50 రోజులు ఆడటం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకే ఒక్కసారి జరిగినది. ఈ రికార్డ్ మరే హీరోకు కలలో కూడా సాధ్యపడదు. ఎందుకంటే అలాంటి విడుదలయ్యే అవకాశమే మరే హీరోకు లేవు, రాలేదు, రాదు కూడా. ఇక 'జీవన తరంగాల' నుండి 1970 దశాబ్దంలో విజయవాడలో వరుసగా విడుదలైన డేట్ తిరిగిన చిత్రాలు 'హీ-మ్యాన్'కి 28, 'జీవన తరంగాల' నుండి 'మనగాడు' వరకు. నటరత్నకు 15 ఉన్నాయి. 'శ్రీరామాంజనేయ యుద్ధం' నుండి 'మాదయం' వరకు. నటసామ్రాట్‌కు 14 ఉన్నాయి. 'భక్త తుకారాం' నుండి 'బంగారు బొమ్మల' వరకు. నటశేఖర్‌కు 11 ఉన్నాయి. 'చీకటి వెలుగుల' నుండి 'భలే దొంగల' వరకు. చూడండి 'హీ-మ్యాన్' రేంజ్‌కు మిగతా వారి రేంజ్‌కు ఎంత తేడా ఉందో. విజయవాడలో వరుస డైరెక్ట్ 50 రోజుల చిత్రాలు 1970 దశాబ్దంలో 'హీ-మ్యాన్' 24, నటసామ్రాట్ 12, 'చాణక్య చంద్రగుప్త' నుంచి 'శ్రీరామరక్ష' వరకు 7 సినిమాలు. నటరత్న 7, 'యుగంధర్' నుంచి 'సర్దార్ పాపారాయుడు', నటశేఖర్ 6, 'అడిసింహాల' నుండి 'ప్రజారాజ్యం' వరకు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే 'జీవన తరంగాల' నుండి 'మనగాడు' వరకు వరుసగా విడుదలైన 28 చిత్రాలు టాక్‌కు సంబంధం లేకుండా ప్రతి చిత్రం కనీసం హైదరాబాద్ మెయిన్ థియేటర్‌లో 42 రోజులు, అందులో 21 చిత్రాలు డైరెక్ట్ 50 రోజులు, అందులో 10 చిత్రాలు డైరెక్ట్ 100 రోజులు కేవలం 41 నెలల వ్యవధిలోనే ఆడటం అనేది అనితర సాధ్యం, అనన్య సామాన్యం. హైదరాబాద్ బాక్సాఫీస్‌ను ఇంతలా మరే హీరో ఇంతవరకు షేక్ చేయలేకపోయాడు. అన్ని సినిమాలతో అతి తక్కువ వ్యవధిలో. హైదరాబాద్లో 6 వారాలన వరుస చిత్రాలు 1970 దశాబ్దంలో 'హీ-మ్యాన్' 28, 'జీవన తరంగాల' నుండి 'మనగాడు' వరకు. నటశేఖర్ 3, అల్లూరి సీతారామరాజు 'మనుషులు మట్టి బొమ్మలు', 'రాధమ్మ పెళ్లి' 1974లో. 77లో కూడా 3 ఉన్నాయి, 80లో 3 ఉన్నాయి, 81లో 3 ఉన్నాయి. 4వ వరుస చిత్రం కెరీర్‌లో ఎప్పుడూ లేదు. నటరత్న 6, 'శ్రీకృష్ణ సత్య' నుండి 'దేశోద్ధరకుల' వరకు. నటసామ్రాట్ 7, 'శ్రీవారి ముచ్చట్లు' నుండి 'రాగదీపం' వరకు.